ఐలయ్య గారు సమాజం గురించి మాట్లాడారు. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నీతి శాస్త్రం తెలవాలి. చూడండి, డాక్టర్ లీలా కుమార్ సార్ వైద్యం ఎందుకు అవసరం అని చెప్పిండు. నేను రాజకీయాలు మాత్రమే మాట్లాడతా. మంది 25,000 మంది కార్యకర్తలు ఉన్నారు. 25,000 మంది ప్రజాబలం ఉంది. 50,000 మంది ఒక్కరోజు మటన్ బంద్ చేస్తే 10 కోట్లు ఉంటాయి మా దగ్గర. 10 కోట్ల రూపాయలు అంతే అయిపోయింది. అంటే అదే ఇంకా మీకు డబ్బు అదే. ఏదైనా మా ప్రజలు ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు వెళ్తాయి మా దగ్గర. సొంత కాళ్ళ మీద విషయం. అయితే సార్ ఒక క్వశ్చన్ సార్, మీకు ఒక్క రోజు మాంసం బంద్ చేస్తే మాదిగోళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటాయి. 100 కోట్లు. ఒక్క సాయంత్రం పూట మాదిగోళ్ళు ఛాయ్ తాగడం పక్కన పెడితే 5 కోట్ల రూపాయలు ఉంటాయి. 5 కోట్లు ఒక్క ఛాయ్ బంద్ చేస్తే. పాన్ పరాగులు బంద్ చేస్తే 10 కోట్ల రూపాయలు ఉంటాయి మన దగ్గర. ఇది సాంస్కృతిక ఉద్యమం అంటే. కాబట్టి అంటా ఉన్నారు తప్ప తిన్మార్ మల్లన్నకి ఎవరు అవసరం లేదండి. మా ప్రజలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 5 కోట్లు జమ అవుతాయండి మా దగ్గర. మా ప్రజలు, మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఒక్కసారి ఇప్పుడు రేపు పంచాయతీ ఉందా, రేపు మనకు ఖర్చు ఉందా అంటే ఒక పూట ఛాయ్ బంద్ చేయమంటే తలా 10 రూపాయలు ఆడబారేస్తే 5 కోట్లు జమ అవుతాయి. ఆదివారం మటన్ బంద్ చేస్తే 50 కోట్లు జమ అవుతాయి మా దగ్గర. మేము ఫండింగ్ తీసుకోవడం ఏంటండి? మేమే అందరికి ఫండింగ్ చేసే పరిస్థితి. ఏ మంత్రి బిడ్డలైనా, ఒక ముఖ్యమంత్రి పిల్లలైనా, ఒక కలెక్టర్ పిల్లలైనా, ఎమ్మెల్యే పిల్లలైనా ఈ గవర్నమెంట్ బడిలో ఎందుకు చదవట్లే? ఎప్పుడైనా ప్రశ్నించిండ్రా? ఈ గవర్నమెంట్ బడిలో, ప్రభుత్వ బడిలో ఒక మంత్రి గారి పిల్లలు, ఒక ఎమ్మెల్యే పిల్లలు, ఒక ముఖ్యమంత్రి పిల్లలు, కలెక్టర్ పిల్లలు ఎందుకు చదవట్లేదు అంటే ఈ బడులు పనికిరావు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ పనికిరావు అని ఈ ప్రభుత్వమే చెప్పుకుంటుందన్నమాట. వాళ్ళ బిడ్డలు చదివేయట్లేదంటే మరి మనం ఒక ప్రశ్న వేద్దాం. ఈ ముఖ్యమంత్రి పిల్లలు చదివే బడిలో మన బిడ్డల్ని చేర్పియండి, లేదంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి మా ఊరు బడిలో చేర్పియండి. ఈ పని చేయబట్టం లేదనంటే దీని అర్థం ఏంటి అంటే మా ప్రభుత్వ స్కూల్స్ పనికిరావు అని అర్థం. మా బిడ్డలు చదవడానికి పనికిరావు అని వాళ్ళే ఈ స్కూల్స్ పనికిరావు అని చెప్పుకుంటున్నారు. మీకు రోగం వస్తే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు చూపించుకోవడం లేదు? ఒక మంత్రులు, ఒక ఎమ్మెల్యేలు, మీ కుటుంబాలు, ఈ పాలక వర్గం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు చూపించుకోవడం లేదు మీరు వైద్యం? ఎందుకంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ పనికిరావు అని మీరే చెప్పుకుంటున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మీకు పనికిరావు, మాకు ఆ ప్రభుత్వ హాస్పిటల్ కావాలి. మీకు ప్రభుత్వ స్కూల్లో మీకు పనికిరావు. చదువుతా ఉన్నాడు కేటీఆర్ కొడుకు ఆఫీసులో ఎందుకు చదువుతా ఉన్నాడు? కవిత పిల్లలు ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు చదువుతా ఉన్నారు? ఇవి దరిద్రంగా ఉన్నాయి. కాబట్టి రేపు మనం 7200లో ఎవరి బిడ్డైనా ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి. ఎవరి బిడ్డైనా సరే, ఎవరి నాయకుడు వాడు ఎంత పెద్దోడైనా సరే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి. ఎంత పెద్ద దార్కారైనా సరే ప్రభుత్వ హాస్పిటల్కే పోవాలి. ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి